కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభయహస్తం స్కీమ్ ప్రజలకు చుక్కలు చూపెడుతుంది. రెబ్బెన మండలం ఖైరిగూడ గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణలో గందరగోళం నెలకొంది. దరఖాస్తుల కోసం గ్రామస్తులు కార్యాలయం ఎదుట ఎగబడ్డారు. అర్జీదారులకు సరిపడా దరఖాస్తులను అధికారులు ఇవ్వట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభయహస్తం స్కీమ్ ప్రజలకు చుక్కలు చూపెడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉమేష్ అందిస్తారు. ఉమేష్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సింధూరా. ప్రజాపాలన పేరుతో 8 రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అభయహస్తం కింద స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. దీంతో ఏదైతే అర్జీదారులకు అప్లికేషన్ దారులకు చుక్కలు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం జిల్లాలో 2వ రోజు కూడా ఏదైతే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తులు అధికారులు స్వీకరిస్తున్నారు. మున్సిపాలిటీలతో పాటు ఆయా వార్డులతో పాటు గ్రామాల్లో కూడా విస్తృతంగా అధికారులు కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే ఏదైతే భారీ ఆశలతో ప్రజలు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తు చేయడానికి ఉత్సాహం చూపుతుండగా దానిలో ఏదైతే అందులోని వివరాలను భర్తీ చేయడంలో సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. అయితే ఏదైతే దరఖాస్తుదారులకు వచ్చే సందేహాలను కూడా ప్రభుత్వ సిబ్బంది కానీ అధికారులు కానీ ఎవరు కూడా నివృత్తి చేయలేకపోతున్నారు. నిర్దిష్టంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి అభయహస్తానికి సంబంధించి మార్గదర్శకాలు కూడా లేకపోవడం, ప్రజల్లో కూడా అవగాహన కల్పించకపోవడం పట్ల ప్రజలందరూ కూడా చేయడానికి వచ్చిన ప్రజలందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెన మండలం ఖైరిగూడలో కూడా పెద్ద ఎత్తున ఏదైతే ప్రజాపాలన సంబంధించి దరఖాస్తు చేయడానికి గ్రామస్తులు పెద్ద ఎత్తున కూడా దరఖాస్తు కేంద్రానికి వచ్చారు. ఏదైతే అప్లికేషన్లకు సంబంధించి సరిపడా అప్లికేషన్ లేకపోవడంతో జనాలు ఒక్కసారిగా కూడా ఎగబడుతుండడంతో అధికారులకు తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు. మరోవైపు ఏదైతే దరఖాస్తు చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా అధికారులు కూడా వాళ్ళు ఏదైతే వాళ్ళ సందేహాలను కూడా నివృత్తి చేయలేకపోతున్నారు. పెద్ద ఎత్తున కూడా ఓవైపు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు కూడా ఉండాలనడంతో పెద్ద ఎత్తున అటు మీ సేవా కేంద్రాలతో పాటు తహసీల్దార్ కేంద్రాల్లో కూడా ప్రజలు పెద్ద ఎత్తున కూడా వాటికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఉదయం లేచింది చాలా అటు మీ సేవతో పాటు అటు తహసీల్దార్ కార్యాలయాలు కూడా చెప్పులారిగా కూడా తిరిగే పరిస్థితి నెలకొన్నది. వారికి ఒకవైపు ఏమో కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు ఉండాలి అని అంటున్నారు. మరోవైపు ఏమో కొందరు అధికారులు వారికి అవసరం లేదు, కేవలం రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుందని అంటున్నారు. ఈ సందేహాలన్నిటి కూడా ఆయా కేంద్రాల్లో కూడా ఎవరు కూడా ప్రజల్లో ఉన్న సందేహాలను వాళ్ళు కూడా నివృత్తి చేయలేకపోతున్నారు. మొత్తంగా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాతో పాటు మంచిర్యాల జిల్లాలో కూడా 2వ రోజు కూడా అంత గందరగోళ వాతావరణం కూడా ఏదైతే ప్రజాపాలన కేంద్రాల వద్ద నెలకొని ఉన్నదని చెప్పవచ్చిందిరా. ప్రధానంగా కూడా ఏదైతే ఈ దరఖాస్తు చేయడానికి వచ్చే ఏదైతే అర్జీదారుల్లో కూడా ప్రధానంగా వాళ్ళకి సందేహాలు ప్రధానంగా కుటుంబ సభ్యులు ఏదైతే రేషన్ కార్డులోని ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఏదైతే కుటుంబ సభ్యుల వివరాలు దానిలో ఉందా, ఇప్పుడు వేరుగా ఉన్నప్పుడు దానిలో ఏదైతే వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చా, ఒకవేళ లేదంటే పాత కార్డులో ఒకే కుటుంబంలో ఉన్నా ఇప్పుడు ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్తే ఆధార్ కార్డు అక్కడ అడ్రస్ ఉంటే గ్యారంటీ ఫలాలు కూడా పొందడానికి అర్హత ఉంటుందా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇట్లా ఈ విధంగా కూడా పలు సందేహాలు కూడా ప్రజలందరి నుంచి కూడా ఏదైతే దరఖాస్తుదారుల్లో ప్రధానంగా వ్యక్తమవుతుంది. వీటితో పాటు అటు రైతుల్లో కూడా వాళ్ళ రైతుల్లో కూడా ఏదైతే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదైతే రైతు భరోసా స్కీమ్ సంబంధించి భూముల వివరాలు వేర్వేరు గ్రామాల్లో కనుక ఉన్నట్లయితే ఆ భూముల ప్రకారం ఆయా గ్రామాల్లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందా, లేక అన్నిటికీ కలిపి ఒకే దరఖాస్తులో కూడా పేర్కొని ఎక్కడో ఒక చోట ఏదో సమర్పిస్తే సరిపోతుందా? అలాగే కౌలులో సాగు చేస్తున్న భూముల సర్వే నెంబర్లు ఇవ్వడం ద్వారా పట్టాదారులతో పాటు అటు కౌలు తీసుకున్న రైతుల మధ్య కూడా మరోవైపు భేదాభిప్రాయాలు కూడా తలెత్తే అవకాశం ఉండడంతో ఇది కూడా రైతుల్లో కూడా అంత గందరగోళ పరిస్థితి కూడా నెలకొని ఉన్నదని చెప్పవచ్చు. మొత్తంగా అటు ఏదైతే దరఖాస్తులు తీసుకునే దానిలో ఉన్న ఉత్సాహం అధికారులకు, దానిలోని ఏదైతే దరఖాస్తుదారులకు దానిలో సందేహాల నివృత్తి చేయడంలో పూర్తిగా కూడా అధికారులు విఫలమయ్యారని చెప్పవచ్చు. సింధూరా. రైట్, థ్యాంక్ యూ ఉమేష్.
ఒకటి